ఇంట్లో డబ్బులు నిలవాలన్నా, డబ్బులు ఉండాలన్నా, ముందు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరుడి అనుగ్రహం కూడా ఉండాలండి. ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి, కుబేరుడు కాపలాదారుడు. పురాణాల ప్రకారము మనకు తెలిసిందే కదా! అందు గురించి లక్ష్మీదేవితో పాటు కుబేరుని కూడా ఇంట్లో పూజించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అది ఏ విధంగా పూజించాలి? డబ్బులు విషయంలోని ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడాన శుక్రవారం నాడు నేను చెప్పిన విధంగాన కుబేరుడి యంత్రం వెయ్యండి. ప్రతి శుక్రవారం మీరు పూజ చేస్తారు కదా మందిరం, ఆ మందిరం నేల మీద మాత్రమే పసుపుతో వేసుకోవాలండి. నేల మీద నేనిప్పుడు చూపిచ్చిన విధంగాన శుభ్రంగాన ఎవ్వరు తొక్కలేని ప్లేస్‌లోని వేసుకోవాలి. పూజా మందిరం దగ్గర కింద నేల మీద వెయ్యండి. తులసి మొక్క దగ్గర గూడా వేసుకోవచ్చు ఈ యంత్రాన్ని. మీరు ప్రతి శుక్రవారం కుదరకపోతే పౌర్ణమి రోజు అంటే నెలకు వచ్చే ఒక పౌర్ణమి రోజు, ప్రతి పౌర్ణమి రోజు ఇలా చేసినా కూడా మంచి ఫలితాలుంటాయండి. ఇంట్లోని నిత్యం డబ్బులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపారంలోని లాభాలు చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు నేను చూపించిన విధంగా 3 గడులను అడ్డంగా, నిలువుగాన గీసిన తర్వాత దీంట్లోని ఇప్పుడు నంబర్స్ ఉంటాయండి. ఆ నంబర్స్ నేనిప్పుడు చూపించిన విధంగా వేసుకోండి. మొదటి గడియలోని 27, రెండవ గడియలోని 20. ఎప్పుడూ గూడాన ఈ నంబర్స్ వేసేటప్పుడు మొదటి నుంచి 3 గడియలు వరుసగా రావాలండి. చాలామంది చేసే తప్పులేంటంటే ఇందులోని వరుస క్రమముగా రారండి. అక్కడో నంబరు వేసుకుంటూ వస్తారు. ఇలా ఎప్పుడూ చేయకండి. నేను చూపించిన విధంగానే వరుస క్రమంలోనే వేసుకోండి. ప్రతి ఒక్క గడియలోని 27, 20, 25, 22, 24, 26 ఇలా క్రమబద్ధంగా వేసుకున్నప్పుడు ఎటువంటి వైపు చూసినా సరే 72 కూడుకుంటే 3 భాగాల్ని 3 గడియల్ని కూడుకుంటే 72 వచ్చేలాగా చూడాలి. మనము నిలువుగా చూసినా, అడ్డంగా చూసినా 72 సంఖ్య వచ్చేలాగా ఉంటాదండి. 72 అని ఎందుకు అంటున్నానంటే ఇది పవర్‌ఫుల్ నంబర్ అండి. 72 అంటే 7 + 2 9. 9 అంటే తెలిసిందే కదండీ! 9వ సంఖ్య. నవరాత్రులు, దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రులు, నిత్యం పూజలు జరిగే ఈ నవరాత్రుల సంఖ్య మనం ఇప్పుడు వేసుకుంటుంది. కొంతమంది యంత్రం వేసేస్తారు. అగరబత్తి వెలిగిచ్చేస్తారు. పూజ చేస్తారు. అది కాదండి. యంత్రం వేసిన తర్వాత చెయ్యాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి. యంత్రం చుట్టూ శ్రీకారం రాయండి. ప్రతి గడియకి కూడాన ఇప్పుడు మనం పూజ చేసినప్పుడు మంత్రం చదువుకోవాలి. 9 రూపాయలు బిళ్ళలు తీసుకోండి. ప్రతి 9 రూపాయి బిళ్ళల్లో కూడా గడియకి ఒక్కొక్కటి చొప్పున పెట్టుకున్నప్పుడే ఓం సం కుబేరాయ నమః అని చెప్పి మంత్రం చదువుకోండి. ప్రతి గడియకి కూడాన రూపాయి బిళ్ళ తర్వాత రూపాయి బిళ్ళ మీద పసుపు వేసుకుంటూ ఓం సం కుబేరాయ నమో నమః అని చెప్పి మంత్రం చదువుకోవాలి. పసుపు తర్వాత కొంచెం కుంకుమ తీసుకొని మళ్ళీ యథావిధిగాన 9 గడియల్లో కూడా మంత్రం చదువుకుంటూ వెయ్యండి. ఇప్పుడు అందరి ఇంట్లోనే ఉంటుంది. కుబేరుడు కుంకుమ గూడా తీయండి. ఇది నేను తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. మీకు దేవాలయాల్లోనే ఇవి కుబేరుడు కుంకుమ కంపల్సరీ దొరుకుతదండి. కానీ ఒరిజినలు, డూప్లికేటు 2 విధాలుగా కూడా ఉంటాయి. మీరు చూసుకోండి. ఏ విధంగా ఒరిజినల్ అని చెప్తే వేలికి పట్టుకుంటే చక్కగా ముద్దలా ఉండాలండి. నేను ఈ కుంకుమ పెట్టుకుంటే నాకు వారం రోజుల వరకు నుదుటిన అలా ఉంటాది. ఇది పెట్టుకోవడం వల్ల కూడాన నెగెటివ్ అంతా పోయి మన బాడీలోని పాజిటివ్ థింకింగ్ ఉంటదండి. మన మీద ఉన్న చెడు ప్రభావాలను కూడాన తొలగించేలాగా మంచి ఫలితాలనిస్తదండి కుబేరుడు కుంకుమ. ఎప్పుడైనా దేవాలయాల్లోకెళ్ళినప్పుడు తీసుకోండి. కుబేరుడు కుంకుమ తర్వాత అక్షింతలు తర్వాత గులాబీ, ఎర్ర గులాబీ అయినా మన దగ్గర ఏ గులాబీ ఉన్నా పర్వాలేదు. కానీ గులాబీని మాత్రమే పెట్టాలండి. ఏ పువ్వులు పెట్టకూడదు.
9 గులాబీ పువ్వులను పెట్టండి. చాలామంది తెలియక ముగ్గుతో వేస్తారండి యంత్రము. ముగ్గుతో వేయడం వల్ల ఒక్క రోజులోనే తొలగిపోతుంది. అదే ఈ పసుపుతోటి ఇలా వేయడం వల్ల నిత్యం మీ దేవుడి మందిరంలోని ఈ యంత్రం ముద్ర అలానే ఉంటుంది. మీరు కడిగినా, తుడిచినా చక్కగా ఆ యంత్రం అలాగే ఉంటుందండి. ఇప్పుడు మధ్యలో ప్రమిదిని తీసుకొని దీపం వెలిగించండి. మట్టి ప్రమిదితో మాత్రమే దీపాన్ని వెలిగించాలి. ఈ యంత్రంకి అగరబత్తితో మాత్రమే ఎప్పుడు దీపం వెలిగించినా అగరబత్తితోటి వెలిగించాలండి. మన దేవుడి మందిరంలోనైనా సరే. ఇప్పుడు దీపం వెలిగించి 25 సార్లు ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్నే చెప్పండి. ఓం సం కుబేరాయ నమో నమః అని చెప్పి సాయంత్రం సమయాన దీపం కొండెక్కిన తర్వాత రూపాయి బిళ్ళల్ని బీరువాలో గానీ, వ్యాపారం చేసే వాళ్ళ కౌంటర్‌లో గానీ వేసుకోండి. పువ్వుల్ని, అక్షింతల్ని మొక్కకు వేసేయండి.